ఇది యాక్చువల్‌గా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ రాజ్ అంటారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థలాగనమాట అది. గ్రామీణాభివృద్ధితో పాటు ఈ పంచాయత్ రాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో లోకల్ గవర్నమెంట్స్ అంటాం మనం. వాటిని కూడా బలోపేతం చేయడానికి వాళ్ళు యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. అది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ కింద వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు చేసేదేంటంటే చాలా ఫంక్షనరీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ప్రైవేటు ఎన్జిఓస్ కానీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కానీ చాలామంది లక్షల మంది ఈ గ్రామీణాభివృద్ధి కొరకి ప్రయత్నం చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో వారికి శిక్షణ ఇవ్వడం అనేది ఎన్ఐఆర్డిపిఆర్ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా. శిక్షణ ద్వారా ఏ విధంగా ఈ స్కీమ్స్ని మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది, దానివల్ల ఇంకా ఎఫెక్టివ్గా ప్రజలకి రీచ్ కావడానికి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కానీ రీచ్ కావడానికి వీలు పడే విధంగా శిక్షణ ఇచ్చే ఒక సంస్థ అది. దాంతోపాటు ఈ సోషల్ రీసెర్చ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు, వాటి ఇంపాక్ట్ ఎంత ఉంది, బెనిఫిట్ ఉందా లేదా, ఆ ఇంపాక్ట్ లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా మార్పు చేస్తే కనుక ఇంపాక్ట్ ఎక్కువ చేయొచ్చు. దాంట్లో కూడా బేసిక్ రీసెర్చ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఎన్ఐఆర్డిపిఆర్కి ఉంది. మూడవది ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామ ప్రాంతాల్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్టివిటీ, మన ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఈ యూత్ ద్వారా చేపించే విధంగా కూడా శిక్షణ ఇవ్వడానికి మీరు అన్నారు ఇప్పుడు తేనె హనీ ప్రొడక్షన్. సో ఆ విధంగా ఒక రూరల్ టెక్నాలజీ పార్క్ అని చెప్పేసి ఒక ఫెసిలిటీ ఉంది అక్కడ సుమారుగా ఒక 20 ట్రేడ్స్లో అక్కడ జనాలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. మష్రూమ్ కల్టివేషన్ కానీ, హనీ రేరింగ్ కానీ, సోయా ప్రోడక్ట్స్ కానీ, తర్వాత మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి సోప్స్, సొల్యూషన్స్, లిక్విడ్స్ ఉంటాయి చూడండి, అవి తయారు చేసి ప్యాక్ చేసి అమ్మడానికి కానీ, తర్వాత ఈ నీమ్ ప్రోడక్ట్స్, నీమ్ కేకు, నీమ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇవ్వడానికి కానీ, తర్వాత ఈ సోలార్ ఎక్విప్మెంట్ ద్వారా సోలార్ ఎనర్జీని ఉపయోగించేసి ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉపయోగపడే విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో అటువంటివి కానీ ఆ విధంగా సుమారుగా ఒక 20 యాక్టివిటీస్ ట్రేడ్స్లో వాళ్ళు అక్కడ ఒక డెమో పెట్టారనమాట. డెమో పెట్టేసేసి ప్రైవేట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ దాన్ని రన్ చేస్తాడు. ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్ రన్ చేసేసి బిజినెస్గా రన్ చేస్తాడు, ప్లస్ ట్రైనింగ్ ఇస్తాడు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్లో వెళ్ళి నేను ట్రైనింగ్ ఇస్తాను రా అని చెప్తే వస్తారు ట్రైనింగ్, వాళ్ళలో సుమారుగా 70-80% వాళ్ళ యాక్టివిటీస్లో ఉండరు, వేరే వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా ఆ వీక్నెస్ ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో. ఆ వీక్నెస్ని తీసేసి ఈ ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్ ద్వారానే ఆ సెంటర్ని నడిపించి ప్రాక్టికల్గా చూపించి వాళ్ళతో యూనిట్స్ సెటప్ చేయడానికి. సో చాలా యూనిట్స్ సక్సెస్ఫుల్గా సెటప్ చేయడం జరిగింది. ఇప్పుడు సపోజ్గా ఈ హౌస్ క్లీనింగ్ కెమికల్స్ ఇవి ఉన్నాయి కదండి, వాటిలో సుమారుగా కొన్ని యూనిట్స్ జనరల్గా ఈ ఉమెన్ గ్రూప్స్ యూనిట్స్కే సపోర్ట్ చేస్తారు. కొన్ని యూనిట్స్ సుమారుగా 50 లక్షలు, కోటి రూపాయల వరకు బిజినెస్ చేసిన గ్రూప్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్గా. తర్వాత ఈ సోలార్ ల్యాంప్స్ ఫ్యాబ్రికేట్ చేయడం కానీ, సోలార్ ఎక్విప్మెంట్ ఫ్యాబ్రికేట్ చేయడానికి కూడా కొంతమంది ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసేసి రీహాబిలిటేట్ చేసిన సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా ఈ ఎంటర్ప్రైజెస్లో వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఎంటర్ప్రైజెస్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి దాని నుంచి ఆదాయం కలిగేటట్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి కూడా ఒక ఆబ్జెక్టివ్ ఎన్ఐఆర్డిపిఆర్కి ఉందన్నమాట. సో ఈ విధంగా బ్రాడ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషను, తర్వాత శిక్షణ, తర్వాత రీసెర్చ్, తర్వాత ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ వాళ్ళు అంతా అసెంబుల్ చేసేసి డెమో యూనిట్స్ పెట్టారు అక్కడ. ఇప్పుడు మనము ఇల్లు కట్టుకుంటున్న దాంట్లో ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, మెటీరియల్స్ ఏం వాడుతున్నాము, దానికి రీప్లేస్మెంట్గా
తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసే మెటీరియల్స్ని, తక్కువ పద్ధతుల్ని, ఇంకా మంచిగా ఇకలాజికలీ ఫ్రెండ్లీ ఉన్న పద్ధతులను కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ విధంగా కట్టిన ఇల్లే ఈ ఇల్లు. అవును, ఈ ఇంటిది మనం విడిగా అసలు మాట్లాడాల్సిందే, మనం డౌట్ లేదు అందులో. అక్కడ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఇష్టం అని నేను డీజీ ఉండే ఒక బంగ్లా, పాత హౌస్ ఉంటే పడగొట్టేసేసి ఈ బంగ్లాని కట్టించాను. దాంట్లో మేము సుమారుగా 2 సంవత్సరాలు దాంట్లో ఎంజాయ్ చేశాం. ఓకే, హౌసెస్ని. బ్యూటిఫుల్ హౌస్. ఎక్కడ సార్ అది? ఎన్ఐఆర్డీలో. ఎన్ఐఆర్డీలో. ఓకే. డీజీ బంగ్లా ఫస్ట్ బిగ్ బిల్డింగ్. ఒక 5000 SFT ఈ టెక్నాలజీ అంతా ఉపయోగించి కట్టిన బిల్డింగ్ అని. సో అందరు జనరల్గా చిన్న డెమో యూనిట్స్ ఉంటే కనుక, అరే ఇది మీరు చిన్నగా కట్టేసేసి మమ్మల్ని పెద్ద ఇల్లు కట్టుకోమంటే ఎట్లా, మీకైతే గవర్నమెంట్ డబ్బులు పెట్టేసేసి కట్టిస్తారు, మేము ఉంటే కనుక మేము 100 సంవత్సరాలకు ఇల్లు కట్టుకుంటాము, 100 సంవత్సరాలు ఉంటుందా మీరు కట్టే టెక్నాలజీ అంటే, నేను చెప్పాను, నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను, అది ఇల్లు కట్టి ఆ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పేసి డీజీ బంగ్లా కట్టి నేను అక్కడ 2 సంవత్సరాలు ఉన్నామన్నమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ హ్యాపీ house, that house, eco-friendly.